ఎన్ఎస్డి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎగువ పరివాహక ప్రాంతాల నుండి శ్రీశైల జలాశయానికి భారీగా నమోదు. అల్కాట్ గార్డెన్ పునరావాస కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. కళ్యాణ మండపంలో పునరావాసం కల్పించడం జరిగిందన్న అభి ప్రశాంతి. ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం. అవినీతి పరుల నుండి రికవరీ చేస్తాం చైర్మన్ చొల్లా శంకర్రావు వెల్లడి. కమ్మగుట్టపల్లి గ్రామానికి చేరుకున్న నారా భువనేశ్వరి. భువనమ్మకు గజమాలతో ఘన స్వాగతం పలికిన కమ్మగుట్టపల్లి టీడీపీ నాయకులు. రెండు 2014-2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి శాసనసభ్యులు పుల్లారావు 4600 ఇళ్లను నిర్మించి లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. 2019 వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గృహాలు అభివృద్ధికి నోచుకోలేదు. తూతూ మంత్రంగా అరకొర పనులు పూర్తి చేసి ఎలక్షన్ చివరి సమయంలో కొంతమంది లబ్ధిదారులకు గృహాల తాళాలు అప్పచెప్పారు. లబ్ధిదారులు ఆ గృహాలను వారి కుటుంబ అవసరాల కోసం వారు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ నిబంధన ప్రకారం తాకట్టు పెట్టడం కోరడం నేరం. ఎవరైతే తాకట్టు పెట్టారో ఎవరైతే కొన్నారో వారిని విచారణ జరిపించి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. పార్కును పరిశీలించి శానిటరీ ఇన్స్పెక్టర్ కి త్వరగా శుభ్రం చేయించాలని తెలియజేసిన కమిషనర్. మీడియా సమావేశంలో పట్నా సీఐ పి రమేష్, ఎస్ఐ పుల్లారావు, కమిషనర్ చుక్కల గోవిందరావు, డిఈ వెంకటరమణ, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది, అక్కడ ఉన్న ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం అండి. గౌరవ స్థానిక శాసనసభ్యులు గారు పచ్చిపాటి పుల్లారావు గారి ఆదేశంతో పాటు ఈరోజు టిట్గోకి రావడం జరిగింది. నాతో పాటు మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు రమేష్ గారు, అలాగే ఎస్ఐ గారు, ఇక్కడ ఉన్న అవుట్ పోస్టుకి సంబంధించిన పోలీసులు, మా డిఈ గారు, మా స్టాఫ్ మొత్తం మున్సిపల్ స్టాఫ్, పోలీస్ స్టాఫ్ రావడం జరిగింది. అయితే ఇక్కడికి రావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2014-19 అప్పటి గవర్నమెంట్ ప్రతిష్టాత్మక హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియదర్శిని కాలనీలో స్వాతి అనే మహిళ ఇంట్లో జరిగిన చోరీ మరియు మునగానూరులో జరిగిన 2 కేసులను ఛేదించిన హయత్ నగర్ పోలీసులు. ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందిన షేక్ అజీజ్ అనే అంతర్రాష్ట్ర నిందితుడు అరెస్ట్. పరారీలో మరో నిందితుడు వతివాడ లోపరాజు. నిందితుని వద్ద నుండి 23 తులాల బంగారు ఆభరణాలు, 2 లక్షల నగదు, 1 కెమెరా, 1 మొబైల్ ఫోన్ మరియు టైటా గ్లాన్సా కార్ స్వాధీనం. నిందితునిపై 2024లో ఇప్పటి వరకు 12 కేసులు నమోదు. రాచకొండ కమిషనరేట్ హయత్ నగర్లో 3, కోయిలగూడెంలో 1, నిజామాబాద్ 1 మరియు ఆంధ్రప్రదేశ్ పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 7 కేసులు నమోదు. నిందితునిపై 2008 నుండి 2013 వరకు 50 కేసులు నమోదు. అంతర్రాష్ట్ర దొంగ అయినటువంటి అజీజ్ను హయత్ నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మరియు వారి టీము పట్టుకోవడం జరిగింది. ఇతడు సుమారుగా మనము ఇంట్రాగేషన్ చేసిన దాని ప్రకారము ఒక 12 కేసులు దొంగతనం చేసినట్టుగా తను కన్ఫెస్ కావటం జరిగింది. ప్రధానంగా ఇటీవల కాలంలో మనకు హయత్ నగర్లో జరిగినటువంటి ఒక గ్రేవ్ అఫెన్స్ 23 తులాలు పోయినటువంటి కేసుకు సంబంధించి అతడు ప్రధానంగా మనము అతనిని నిందితుడిగా సస్పెక్ట్ చేసి అతని వేరే బోర్డ్స్ ఎక్కడున్నాయని మనం చెక్ చేసి అతన్ని అనుమానాస్పదంగా అదుపులోకి తీసుకున్న తర్వాత వీటితో పాటు ఆ కేసుతో పాటు హయత్ నగర్లో జరిగినటువంటి ఇంకో 2 కేసెస్ను కూడా అతడు అడ్మిట్ కావటం జరిగింది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ పెనమలూరులో జరిగినటువంటి ఒక 8 కేసులు, కొయ్యలగూడెంలో 1 కేసు, ఇట్లా సుమారుగా మొత్తం నిజామాబాద్లో 1 కేసు, టోటల్ 12 కేసెస్ అడ్మిట్ కావటం జరిగింది.
వీటిలో సుమారుగా ఇప్పుడు మనము 23 తులాస్ గోల్డ్, 2 lakhs క్యాష్, అదేవిధంగా ఒక కారు, ఒక కెమెరా అన్ని రికవరీ చేయటం జరిగింది. దీనికి బాగా వర్క్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ హయత్ నగర్, అదేవిధంగా వారి ఎస్ఐ, డిఎస్ఐ, తర్వాత వాళ్ళ టీంను అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతూ ఉంది. ఏసీపీ వనస్థలిపురంను కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. ఇటీవల కాలంలో మనకు హయత్ నగర్లో జరిగినటువంటి ఈ హెచ్బి అఫెన్సెస్ అన్నిటినీ డిటెక్ట్ చేసినటువంటి మా హయత్ నగర్ టీం అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. ఇతడు బేసికల్లీ ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందినటువంటి వాస్తవ్యుడు. గతంలో కూడా ఇతని మీద చాలా కేసెస్ ఉండటం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో జస్ట్ ఒక 1 month బ్యాకే మన ఏరియాస్లో ఈ అఫెన్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఇతడు టార్గెట్ ఏమనంటే ఫస్ట్ వెహికల్లో వచ్చి ఇతని మోడస్ ఆపరింది ఎంఓ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీలో భాగంగా ఫ్యాక్స్ వర్ధన్నపేట, రాయపర్తి మరియు కొల్లన్పల్లి సొసైటీ పరిధిలోని రుణమాఫీ అయిన పలు గ్రామాల 44 మంది రైతులకు 34,20,000 రూపాయల కొత్త పంట రుణాల చెక్కుల్ని తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అర్బన్స్ బ్యాంకు చైర్మన్ మానేని రవీందర్ రావుతో కలిసి పంపిణీ చేసిన గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ కార్యకలాపాలకు స్థిరంగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల కోసం రుణమాఫీ అమలుకు శ్రీకారం చుట్టిందని అన్నారు. రుణమాఫీ ద్వారా రైతులకు చేరినటువంటి డబ్బులను త్వరితగతిన రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రుణమాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్న సమస్యల వల్ల ఆలస్యం జరుగుతుంది, అంతేకాని వేరే కారణాలు ఏమీ ఉండవు. రుణమాఫీ కాని రైతులు నేరుగా వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్తే సమస్యను వెంటనే పరిష్కరించి రుణమాఫీ అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపడతారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్యాంకు సిబ్బంది రైతులకు సహకరించాలని అన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలు, టిఎస్ క్యాప్ చైర్మన్ గారు రవీంద్రరావు గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ అంగూత్ అరుణ గారు, పిఎస్సి వర్ధన్నపేట చైర్మన్ రాజేష్ ఖన్నా గారు, అధ్యక్షులు దేవేందర్ రావు గారు, బ్యాంక్ మేనేజర్ సమత గారికి, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ ఎంపీటీసీలు, సర్పంచ్లు మరియు వివిధ సీనియర్ నాయకులకు మరియు పట్టణాధ్యక్షులు, మండలాధ్యక్షులకు, అలాగే ఎస్సీసెల్, బీసీసెల్, రైతు పక్షపాతి అయిన మన కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఉన్న రైతు నాయకులకు, బ్లాక్ సిబ్బందికి, బ్యాంక్ సిబ్బందికి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే అపారమైన నమ్మకంతో నా పైన పెట్టిన బాధ్యత, మీరందరూ నా పైన నమ్మకంతో నన్ను గెలిపించిన అందరికీ మీ పేరు పేరున రైతన్నలకు, మా నాయకులకు నేను శిరస్సు వంచి నమస్కారం. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా గౌరవ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారి సమక్షంలో ఈ రైతు రుణమాఫీ కోసం ఏ విధంగా చేయాలి, ఎలా ప్రాణికత తీసుకోవాలని తక్షణమే అందరు ఎమ్మెల్యేలను పిలిచి ఎదుర్లమ్మ లంక, కేతవారి లంకకు చెందిన 248 మందికి మున్సిపల్ కళ్యాణ మండపంలో పునరావాసం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం అల్కాట్ గార్డెన్ మున్సిపల్ కళ్యాణ మండపం పునరావాస శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పునరావాసం కల్పించిన లంక గ్రామాల ప్రజలతో మాట్లాడడం జరిగింది. గోదావరి నదికి పైనుండి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇక్కడికి తరలించనున్నారు. వరద ఉధృతి తగ్గే వరకు ఈ శిబిరంలో ఉండాలని అధికారుల సూచన అనుసరించి సహకరించాలన్నారు. పునరావాస కేంద్రంలో అందిస్తున్న సేవల వివరాలు తెలుసుకున్నారు. శానిటరీ నిర్వహణ విషయంలో అధికారులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పునరావాస కేంద్రంలో ఉన్న వారికి వేడి నీళ్లు అందించడం, మహిళలకు, పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వైద్య శిబిరంలో అందుబాటులో ఉంచిన మందుల వివరాలు, చికిత్స తదితర వివరాలు తెలుసుకున్నారు. ధూమల నివారణకు సంబంధించి పిచికారీ చేపట్టాలని, వేడిగా ఉన్న ఆహారం అందజేయాలని ఆదేశించారు.
కూడా తీసుకున్నాను అది ఏ పంచాయతీగా కుంపేట కుంపేట ఇప్పుడు యానం దాంట్లో ఎవరైతే వచ్చారో డీటెయిల్స్ తీసుకుంటూ వాళ్ళ ఆధార్ ఎందుకు మార్చుకుంటారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఎలుకుర్తి హవేలి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా గత 4.5 సంవత్సరాలు అందరి సహకారంతో విధులు నిర్వర్తించడం ఎంతో సంతృప్తినిచ్చిందని కార్యదర్శి కళ్యాణి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ పాలకవర్గం ప్రజల సహకారం మరవలేనిది. 1, 2, 3 అవార్డులు సైతం గ్రామానికి వచ్చాయని, గ్రామంలో రోడ్లు, లైటింగ్, చెత్త సేకరణ, త్రాగునీరు, మురికి కాలువలు శుభ్రం చేయడం, దోమల నివారణకు చర్యలు చేపట్టడం, హరితహారంలో మొక్కలు నాటడం, ఈజీఎస్లో ఉపాధి హామీ పనుల కూలీలకు కల్పించడం, ఇలా ఎన్నో పనులు చేసి గ్రామ అభివృద్ధిలో తాను భాగస్వామిని అయ్యారని తెలిపారు. సెకండ్, థర్డ్ మండల వారీగా 3 గ్రామాల్లో పెద్ద విలేజ్ అయినప్పటికీ చిన్న గ్రామాలతో సమానంగా ఎలుకుర్తి హవేలి గ్రామ పంచాయతీ మెట్రో ఉదయం ప్రేమ్ టీవీ వారికి నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, నేను ఎలుకుర్తి హవేలి గ్రామ పంచాయతీ సెక్రటరీగా 2020 సంవత్సరంలో నేను ఇక్కడ అపాయింట్ కావడం జరిగింది. ఈ థీమ్లలో ఫస్ట్, సెకండ్, థర్డ్ అవార్డులు తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధాన పాత్ర గౌరవ సర్పంచ్ గారు పూండ్రు జైపాల్ రెడ్డి గారి పాత్ర అతి ముఖ్యమైనది. ఎందుకంటే అప్పటి గవర్నమెంట్లో భాగంగా మనకు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగానైతేనేమి, రైతు వేదికలు అయితేనేమి, పల్లె ప్రకృతి వనాలు అయితేనేమి, డంపింగ్ యార్డ్స్ అయితేనేమి, ఇంకా క్రీడా ప్రాంగణాలు అయితేనేమి, మొదటగా శానిటేషను, గ్రామంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంలైనా, సీసీ కెమెరాలైనా, ప్రతి ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ చాలా బాగా కార్యక్రమాలు జరగడం జరిగింది. ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా ఎలుకుర్తి హవేలి పూర్తి ప్రజల సహాయ సహకారాలు, ఇక్కడ ఉండే వార్డు సభ్యులైనా, ఎంపీటీసీ గారైనా కూడా పూర్తి స్థాయిలో సర్పంచ్ గారు ముందు ఉండి ప్రతి కార్యక్రమంలో ఎలుకుర్తి హవేలి గ్రామంను ముందు తీసుకుపోవడానికి తన శాయశక్తుల ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగా నా కృషి, నా ఫలితము రికార్డులో అయిన ప్రతి విషయంలో కూడా గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో కూడా మేము ముందుండి ఈ కార్యక్రమం అన్ని పనులు కూడా ఈ గ్రామంలో చేయడం జరిగింది. ఈజీఎస్లో కూడా అన్ని స్థాయిల్లో కూడా మేము ఈజీఎస్ డ్రై డేను పకడ్బందీగా స్వయంగా పాల్గొని నిర్వహిస్తున్న పెద్దవంగర ఎంపీడీఓ వర్షాలు అధికంగా కురుస్తున్నందున నిల్వ ఉన్న నీటి అందు దోమలు విస్తారంగా ఉండి ప్రజల ఆరోగ్యం జ్వరాన భారీపడతారని ముందు జాగ్రత్తగా స్వయంగా గ్రామం తిరిగి పంచాయతీ కార్యదర్శులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ సిబ్బందితో సహా డ్రై డేను నిర్వహిస్తున్న ఎంపీడీఓ పెద్దవంగర రిపోర్టర్ భద్రయ్యచారి, ఏవో తెలంగాణ.
ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలోని పలు గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి ఉధృతి కారణంగా సీతారాంపురం గ్రామానికి రాకపోకలకు అంతరాయం కలిగింది. స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా మాకు రోడ్డు సౌకర్యం లేదు అని గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వరదల వల్ల గ్రామ సమీపంలో ఉన్న వాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు బంద్ అవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి బ్రిడ్జిని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. రామయ్యంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామయ్యంపేట మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ మాట్లాడారు. నూతనంగా పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన రైతులు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలలోపు ఉన్న రైతులందరూ రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. రామయ్యంపేట మండల వ్యాప్తంగా 696 మంది రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు రావడం జరిగిందని, రైతు బీమా ఎల్ఐసి ఐడి కలిగి ఉన్న రైతులు ఏవైనా సవరణ చేయాలనుకుంటే ఈ నెల 30వ తేదీ వరకు సవరణ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఏవైనా సందేహాలు ఉంటే వ్యవసాయ విస్తీర్ణ అధికారిని గాని లేదా మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని ఈ సందర్భంగా ఆయన రైతులకు సూచించారు. రైతు బీమాకు దరఖాస్తులు చేసుకోవడానికి మనకు గైడ్లైన్స్ రావడం జరిగింది. మండల వ్యాప్తంగా 696 మంది రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినవి. ఈ జూన్ నెల 29వ తారీఖు వరకు ఎవరికైతే కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినాయో వారందరూ కూడా రైతు బీమాకు అర్హులు. రైతు బీమాకు అర్హులు కావాలంటే తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు ఉండాల్సి ఉంటుంది. అది 14/8/1965 నుంచి 14/8/2006 లోపు జన్మించి ఉండాల్సి ఉంటుంది. వీరందరూ కూడా తమ పట్టాదారు పాస్ పుస్తకాలను, ఆధార్ కార్డు, అదేవిధంగా నామినీ ఫారంతో పాటుగా దరఖాస్తు ఫారాన్ని జత చేసి వ్యవసాయ కార్యాలయంలో కానీ వ్యవసాయ విస్తీర్ణాధికారికి కానీ అందజేసినట్టయితే వారికి మనము రైతు బీమాకు ఎన్రోల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ రైతు బీమా చేసుకొని ఉండి గత సంవత్సరాల్లో చేసుకున్న రైతులు ఎట్లాంటి దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. వారి రైతు బీమా దరఖాస్తులో ఏదైనా సవరణలు ఉంటే మాత్రమే వారు వ్యవసాయ విస్తీర్ణాధికారిని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం కేవలం ఈ నెల 30వ తారీఖు వరకే ఉంటుంది కాబట్టి సవరణలకు మాత్రం 30వ తారీఖు వరకు ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా రైతులందరూ కూడా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులందరూ కూడా వ్యవసాయ కార్యాలయంలో కానీ లేకపోతే వ్యవసాయ విస్తీర్ణాధికారికి కానీ సంప్రదించి రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా రామయ్యంపేట మండల రైతుల్ని కోరుతున్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ను మంగళవారం జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పోలీస్ స్టేషన్ను సందర్శించామన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నామన్నారు. పోలీస్ స్టేషన్లో అన్ని వసతుల సౌకర్యాలు కలిగి ఉన్నాయని, ప్రజల సమస్యలపై అనునిత్యం శ్రమించాలని సిబ్బందికి సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట సీఐ వెంకటరాజగౌడ్, స్థానిక ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్, రైటర్ వినోద్, పోలీస్ సిబ్బంది నారాయణ, సోహెల్, నవీన్, నాగరాజు, అమణి తదితరులు ఉన్నారు. ఈరోజు నిజాంపేట పోలీస్ స్టేషన్ విజిట్ చేయడానికి వచ్చాను. నేను కొత్తగా నేను చార్జ్ తీసుకున్నాను కాబట్టి అన్ని పోలీస్ స్టేషన్లో తిరిగే దాంట్లో భాగంగా ఈ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ సిబ్బందిని అందరినీ కూడా ఫాలోయింగ్ చేసి వాళ్ళ విధులు ఎవరెవరు ఏమేమి పనిచేస్తున్నారో అన్నీ అడగడం జరిగింది. తర్వాత ఈ ఏరియాలో ఎటువంటి కంప్లైంట్స్ వస్తాయి, పోలీస్ స్పందన ఎట్లుంది, ఇమ్మీడియట్లీగా సత్వరమే వచ్చిన కంప్లైంట్ మీద చర్య తీసుకుంటాం లేదా, వాటన్నిటి మీద కూడా వివరాలు సేకరించడం. చూస్తే పోలీస్ స్టేషన్ పనితరం బాగానే ఉంది. ఇక్కడంతా ఒక బ్లూ కోట్స్, పెట్రోల్ కారు, రిసెప్షన్ కూడా ఎవరు వచ్చినా కూడా కంప్లైంట్ వస్తే వాళ్ళని తీసుకుని కూర్చోబెట్టి వాళ్ళ ప్రాబ్లం విని ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ అయ్యేది ఉంటే కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది.
నేను కూడా మొత్తం వీళ్ళకి అదే సూచనలు చేశాను. నైట్ పెట్రోలింగ్ బాగుండాలి. తర్వాత ప్రజలు ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా పోలీసు స్పందించే విధంగా డిపార్ట్మెంట్ ఉండాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. మొదటి గంట ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇచ్చారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. దీంతో తమ నియోజకవర్గాల్లో సమస్యల గురించి ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. సదరు ఎమ్మెల్యేలు అడిగిన అన్ని ప్రశ్నలకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సమాధానాలు ఇచ్చారు. విశాఖపట్నంలో 24 లక్షల పాపులేషన్ ప్రజెంట్ ఉండాలని, దానికి గాను యూడీజీ 781 కిలోమీటర్లు పూర్తయిపోయిందన్నారు. అంటే 60% ఇళ్లకు యూడీజీ ఉందన్నారు. అయితే ప్రస్తుతం 2 ప్యాకేజీలు ఉన్నాయని, కుందుర్తి ఏరియాలో 226 కిలోమీటర్లు 412 కోట్లతో టేకప్ చేయబడిందన్నారు. అందులో వర్క్ కూడా 80% పూర్తయిందన్నారు. అదేవిధంగా గాజువాక, మల్కాపురం 2 ఏరియాల్లో 429 కిలోమీటర్లు 530 కోట్లతో టేకప్ చేయడం జరిగిందన్నారు. అది కూడా 50% పూర్తయిందని తెలిపారు. ఇది కానీ కంప్లీట్ అయిపోతే మరొక 650 కిలోమీటర్లు డ్రైనేజీ పూర్తవుతుందని తెలిపారు. ఈ 2 వర్కులు జరుగుతున్నాయన్నారు. ఏరియాలో 226 కిలోమీటర్లు 412 కోట్లతో టేకప్ చేయబడింది. అందులో వర్క్ 80% పూర్తయింది అధ్యక్ష. అదేవిధంగా గాజువాక, మల్కాపురం ఈ 2 ఏరియాల్లో 429 కిలోమీటర్లు 530 కోట్లతో టేకప్ చేయబడింది. అది కూడా 50% పూర్తయింది అధ్యక్ష. ఇది కానీ కంప్లీట్ అయిపోతే మరొక 655 కిలోమీటర్లు డ్రైనేజ్ పూర్తవుతుంది. ఇది ఈ 2 కాకుండా అంటే ఈ 2 వర్క్ జరుగుతున్నాయి. ఒకటి 80% పూర్తయింది, ఒకటి 50% పూర్తయింది. ఇవి 2 కాకుండా మధురవాడ, ఎండేడ, కొమ్మాడి ఈ ఏరియాలో 413 కిలోమీటర్లతో చేయడానికి యాక్చువల్గా ఒక ప్రపోజల్ తయారవుతుంది అధ్యక్ష. అదేవిధంగా అనకాపల్లి, భీమిలికి 311 కిలోమీటర్లకి డిపిఆర్ ప్రిపరేషన్ జరుగుతుంది అధ్యక్ష. ఇవన్నీ కంప్లీట్ అయిపోతే మొత్తం బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు మునుగోడు మండల ఎంఆర్ఓ గారికి వినతి పత్రం బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు భైకాన్ లింగస్వామి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా కార్యదర్శి బొడిగి అశోక్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు పెంబల జానయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు భవనం మధుసూదన్ రెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మాదుగుని నరేందర్ గౌడ్, బీజేపీ జిల్లా నాయకులు బొడ్డు నాగరాజు గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు మొగుదల లింగం స్వామి గౌడ్, అక్కనపల్లి సతీష్, మండల పార్టీ ఉపాధ్యక్షులు ఏర్పుల క్రాంతి కుమార్, చోల్లెటి బ్రహ్మచారి, కర్షాటి లింగయ్య, మేరెటి వెంకటరెడ్డి, దళిత మోర్చా మండల అధ్యక్షులు పంద్ర యాదయ్య, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఖమ్మంపాటి భూపాల్, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి స్వామి, సీనియర్ నాయకులు పతంగి గోపాల్, దామ్ విష్ణు, నరేందర్, దేశటి వెంకన్న, ఈద రాము, ఏర్పుల నాగేష్, రాజభాస్కర్, శ్రీరంగ సత్యనారాయణ, మల్లేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న కాంటాలో అవకతవకలు జరుగుతూ ఉన్నాయని తెలంగాణ స్టేట్ లారీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ చేసిన ఫిర్యాదు మేరకు మంగళవారం జిల్లా మెట్రాలజీ అధికారి వెంకటేశ్వర్లు కాంటాను తనిఖీ చేసి అవకతవకలు జరుగుతున్నాయని గుర్తించి కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. తదుపరి పూర్తి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడారు. ఈ కాంటాలు సుమారు 4 టన్నుల మేరకు ఎక్కువగా చూపిస్తూ లారీ యజమానుల్ని తీవ్రంగా నష్టపరిచిందని ఆవేదన చెందారు. ఇటీవల నిబంధన ప్రకారం ఇసుక రీచ్ల నుండి లారీల లోడుతూ వెళ్తున్న ఓ 12 లారీలను శుక్రవారం బీబీనగర్ టోల్ గేట్ వద్ద అధికారులు తనిఖీలు నిర్వహించి ఈ కాంటాపై తూకం వేయగా ఈ కాంటలో అవకతవకలు ఉన్నాయి, ఈ కాంటలో తూకం వద్దు అంటూ డ్రైవర్లు యజమానులు అధికారులతో మొరపెట్టుకున్న అధికారులు మాత్రం పట్టించుకోకుండా దురుసుగా ప్రవర్తిస్తే డ్రైవర్లను యజమానులపై కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తూ అదే కాంటాపై తూకం వేసి లారీలపై కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. అదే సంబంధించి కేసులు నమోదు చేశారు. ఒక్క లారీకి 4 టన్నులు అదనంగా చూపిస్తే మైనింగ్ సంబంధించింది 4,000, ఆర్టీకి సంబంధించింది 2,000, డ్రైవర్ కు లైసెన్స్ సస్పెన్షన్, ఇట్లాంటివి సంబంధించి లారీ యజమానులు తీవ్రంగా నష్టపోయే విధంగా ఆ కాంటా ఉన్నది. ఆ కాంటా మీద కూడా చర్య తీసుకోవాలని మేము అధికారికి కంప్లైంట్ చేసినాం. ఆ నైట్ పూట ఇక్కడ ఉన్న మేము ఇసుక రీచ్లలో పెట్టుకున్న దానికి ఇక్కడికి 4 టన్నులు ఎక్స్ట్రా చూపిస్తుందంటే అధికారులు కనీసం కూడా
వినిపించుకోలేదు. ఎందుకంటే నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన ఈ కమ్మగుట్టపల్లి గ్రామానికి చేరుకున్న నార భువనేశ్వరి భువనమ్మకు ఘన స్వాగతం పలికిన కమ్మగుట్టపల్లి గ్రామస్తులు, భువనమ్మకు గజమాలతో ఘన స్వాగతం పలికిన కమ్మగుట్టపల్లి టీడీపీ నాయకులు, పూర్ణ కలశాలు, మంగళ వాయిద్యాలు, హారతలతో ఘన స్వాగతం పలికిన మహిళలు, భారీ ఊరేగింపుతో మహిళలతో ముఖాముఖి కార్యక్రమానికి తీసుకెళ్లిన కమ్మగుట్టపల్లి గ్రామస్తులు, కాసేపట్లో కమ్మగుట్టపల్లి గ్రామంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్న భువనేశ్వరి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ నాయకత్వం గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే మా కుటుంబం ఎప్పుడు కుప్పాన్ని మర్చిపోము, మేము ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో నిర్బంధించినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు గాని ఆడబిడ్డలు గాని ప్రతి ఒక్కరు బయటకు వచ్చి పోరాడారంటే మీ అందరికీ ఆ నాయకత్వం మీద ఉండే నమ్మకం, భరోసా మీ అందరికీ. అట్లానే కుప్పం ప్రజలు కూడా చాలా ఎదుర్కొన్నారు. మన తెలుగుదేశం కార్యకర్తలు చాలా కేసులు పెట్టారు. కానీ అవన్నీ ఎదుర్కొని మీరు ఎవరు బెదిరించినా కూడా మీరు ఆగకుండా ముందుకొచ్చి మీరు ఆయనకి ఓటేసి. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామంలో సిపిఎం పార్టీ అమరవీరుల ఆత్మీయ సమ్మేళన సమావేశానికి సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు బొంతుల రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశ విముక్తి కోసం అనేక త్యాగాలు చేసినటువంటి పేదల పక్షాన నిలబడి అనునిత్యం పోరాటాలు నిర్వహిస్తూ ముందు నిలిచిన ఎర్రజెండా అమరవీరులకు మా జోహార్లు అన్నారు. పార్టీకి ఎంత పెద్దవారైనా ఆశ సిద్ధాంతం కోసం పనిచేయాలి కానీ విమర్శనాత్మకమైన పార్టీ విన్న తర్వాత విమర్శించే నైతిక హక్కు ఎంతటి వారికైనా పార్టీ నష్టం చేసే వాళ్లే అవుతారని తెలిపారు. 25వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిర కార్యక్రమం ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరారు. వివిధ ప్రజల పక్షాన భూ పోరాటాలు నిర్వహించిన చరిత్ర కేవలం ఎర్రజెండా పార్టీకి సాధ్యమైందన్నారు. చేసినటువంటి కుట్రలు తాత్కాలికంగా నాయకత్వాన్ని అంతమొందించిన ప్రజలు తిరిగి దాన్ని నిలబెట్టుకోవడం అనేది జరుగుతుందనేది ఇక ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఘటనలు ప్రత్యక్షంగా తెలుపుతున్నాయి. ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య దేశవ్యాప్తంగా ప్రభుత్వం వెంటాడుతున్నటువంటిది. ఇలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది. అందులో రాష్ట్ర విభజన సంబంధించిన అంశాల మీద ప్రభుత్వం వాగ్దానం చేసినటువంటి దాన్ని నిలబెట్టుకునేటువంటి పరిస్థితి బడ్జెట్లో ప్రస్తావించలేదు. ఇలా ఢిల్లీ ఎయిమ్స్ స్థాయి దాన్ని మన బీబీనగర్ హాస్పిటల్ను డెవలప్ చేస్తామని చెప్పన్నారు. అని 1365 కోట్లు ఇచ్చేదానికి 156 కోట్లు మాత్రమే ఇచ్చి, అంటే 11.4% మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అట్లా అదే గుజరాత్కు సంబంధించిన దాంట్లోనేమో 52% నిధులు ఇచ్చారు. సుమారు అంటే 860 పైన ఇచ్చారు. ఇలా తెలంగాణకు వచ్చే వరకల్లా అంటే సొంత రాష్ట్ర ఎగువ పరివాహక ప్రాంతాల నుండి శ్రీశైల జలాశయానికి భారీగా నమోదైంది. జురాల జలాశయం నుండి 1,74,717 క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేశారు. సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి 1,09,814 క్యూసెక్ల వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 832.50 అడుగులు. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీల కాగా ప్రస్తుతం నీటి నిల్వ 52.1476 టీఎంసీలుగా నమోదైంది. జలాశయం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎగువ పరివాహక ప్రాంతాల నుండి శ్రీశైల జలాశయానికి భారీగా నమోదు. అల్కాట్ గార్డెన్ పునరావాస కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. కళ్యాణ మండపంలో పునరావాసం కల్పించడం జరిగిందన్న అపి ప్రశాంతి.
ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం. అవినీతి పరుల నుండి రికవరీ చేస్తాం చైర్మన్ చొల్లా శంకర్రావు వెల్లడి. కమ్మగుట్టపల్లి గ్రామానికి చేరుకున్న నారా భువనేశ్వరి. భువనమ్మకు గజమాలతో ఘన స్వాగతం పలికిన కమ్మగుట్టపల్లి టీడీపీ నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.